ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రధాన పార్టీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఆదిలాబాద్ ఎంపీ సిట్టింగ్ సెగ్మెంట్ ను రెండవసారి గెలిచేందుకు కమలం సిద్ధమవుతోంది. మరోవైపు ఎస్టీ రిజర్వ్ స్థానాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ స్కెచ్ వేసింది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో ఆదిలాబాద్, ముధోల్, నిర్మల్, ఖానాపూర్, బోత్, ఆసిఫాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇందులో 3 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. 2009లో కొన్ని స్థానాలకే పరిమితమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో ఆదిలాబాద్ పార్లమెంట్ లో 6 స్థానాలను బీఆర్ఎస్ గెలుపొందింది. ముధోల్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన విఠల్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ 6 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. ఆసిఫాబాద్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కంచుకోట స్థానాల్లో మళ్లీ పట్టు సాధించి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ఫోకస్ చేస్తోంది. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అనేక రకాలుగా వ్యూహరచన మేము చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే మనకు ఓట్ల శాతం తక్కువ ఉందో, ఎందుకంటే ఆ స్థానిక నాయకులతో మాట్లాడి తప్పకుండా అక్కడ ఓట్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది కాబట్టి దాన్ని పెంచాలని నాయకులతో వాళ్ళని కూడా మేము జైలు చేయడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. గెలుపు అనే దిశగా మేమంతా చాలా పకడ్బందీగా ముందుకెళ్తున్నాం. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బోత్, ఖానాపూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీలు ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో గోండులు, లంబాడీలు కీలకంగా ఉన్నారు. ముథోల్, నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ అసెంబ్లీ స్థానాల్లో మైనారిటీలు కీలకంగా ఉన్నారు. ఇక్కడ ఆ వర్గాలను ప్రసన్నం చేసుకునే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 4, బీఆర్ఎస్ 2 స్థానాలు గెలిచాయి. మైనారిటీ వర్గంలోని ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. దీంతో కాంగ్రెస్ గెలుపుపై ప్రభావం పడింది. ఈసారి ఎంపీ సెగ్మెంట్ లోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల శాతం మెరుగుపరుచుకుంటూ మైనారిటీ ఓటర్లు చేజారకుండా వ్యూహరచన చేస్తోంది కాంగ్రెస్. 5 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుని ఓట్ల శాతం మెరుగుపరుచుకునేందుకు కాంగ్రెస్ స్కెచ్ వేస్తోంది. సిర్పూర్, కాగజ్ నగర్ నుంచి కోనేరు కోనప్ప 2009 నుంచి వరుసగా 3 సార్లు గెలుపొందారు. 2014, 2018 ఎన్నికల్లో ముథోల్ ఎమ్మెల్యేగా విఠల్ రెడ్డి గెలిచారు. ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు తన అనుచరులతో కాంగ్రెస్ లో చేరారు. ముథోల్, నిర్మల్, ఆదిలాబాద్, బోధ్, సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో మైనారిటీ వర్గాలపై కాంగ్రెస్ కన్నేసింది. గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ చాలా వెనుకబడిపోయింది. కాబట్టి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము ఏదైతే ఆనాడు గ్యారంటీలు ఇచ్చినామో 6 గ్యారంటీలలో మరి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఆ ఫలాలు ప్రజలు అనుభవిస్తున్నారు. కాబట్టి 10 ఏళ్ళు బీఆర్ఎస్ను చూసిరు కాబట్టి మార్చండి అంటే మీరు మార్చిరు ప్రజలారా. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం ఒక్క అవకాశం ఇవ్వండి అని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని విద్వేషాలు రెచ్చగొట్టినా వాస్తవాలను అర్థం చేసుకోవాలని మేము ప్రజల్ని. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలుపొందింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 స్థానాల్లో విజయం సాధించింది. కానీ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. వచ్చే మే 13న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానాన్ని గెలిచేందుకు బీజేపీ, హస్తం నేతలు వ్యూహరచన చేస్తున్నారు. అసెంబ్లీ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతున్న క్రమంలో ఈ స్థానాన్ని హస్తగతం కోసం కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. హస్తం పట్టుజారిపోకుండా కంచుకోట స్థానాలపై దృష్టి పెట్టింది. రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఆదిలాబాద్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 100% గెలుస్తాం. రేపు రాబో రోజులలో కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం నుండి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ జిల్లాకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన విషయం కావచ్చు, ఆదిలాబాద్ టు ఆర్మూర్ వయా నిర్మల్ రైల్వే లైన్ కావచ్చు. తప్పకుండా మాకేమాత్రం కూడా మాకు అనుమానం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో 2019లో గెలిచినటువంటి ఓట్ల మెజార్టీ కన్నా ఇంకా ఎక్కువ మెజార్టీతో ఆదిలాబాద్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ గెలవదు. ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని రెండవసారి గెలిచేందుకు కమలనాథులు వ్యూహంతో ముందడుగు వేస్తున్నారు. ఎంపీ స్థానంపై పట్టు జారిపోకుండా కాంగ్రెస్ నేతలు కదం తొక్కుతున్నారు.